అలా ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ అండి, ఫ్లైఓవర్ కిందకి వెళ్తున్నానండి. ఫ్లైఓవర్ దగ్గర టెంపుల్ వచ్చింది. ఈట్ అండ్ ఎంజాయ్. సో జ్యూస్ తాగిద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ అంతా గుంటూరు అమరావతి తిరిగి ఈవినింగ్ అయ్యేసరికి అలా తిందామని చెప్పి ఈట్ ఎంజాయ్ అండ్ టెన్లోకి వచ్చామండి. సో వెల్కమ్ టు ఈట్ అండ్ ఎంజాయ్. సో ఇక్కడికి వచ్చిన వరకు చాలా ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్ ఇది చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అండి. ఇది చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ మధ్యాహ్నం ఫుల్గా తినడం వల్ల ఇక్కడ అంతగా వరకు తినలేము. సో ఏదో లైట్ ఫుడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో అలా నడుస్తుంటే మాకు రెస్టారెంట్ కనిపించింది. మిల్క్ షేక్స్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. సో బర్మాగడ్డి చాక్లెట్, నేనేమో బటర్ స్కాచ్ ఆర్డర్ చేశాను. కానీ బటర్ స్కాచ్ చెప్పబోయి స్ట్రాబెర్రీ చెప్పాను. ఆడు జ్యూస్ తెచ్చిచ్చాడండి. బాబోయ్, అబ్బా ఎంత బాగుందంటే మళ్ళీ తాగకూడదు అనిపించింది, అంత బాగుంది. సో ఇక్కడ చూసారు యూఎస్ పిజ్జా ఉంది, తర్వాత వారంట, తర్వాత అలా మనం ఇంకా చాలా అంటే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి అక్కడ. ఆల్ ఫుడ్, మచ్చి అంటే చేపలు, చాలా బాగుంది. కానీ మేము పెద్దగా తినలేదు. బికాజ్ వెళ్ళిన రోజు నుంచి అలా చికెన్లో మాట్లాడినట్టు ఉంటే ఇంకేం తింటాను చెప్పండి. ఇంకా చూసారా ఈడవడ వచ్చి తినిపో అంట, వచ్చి తినిపోని పెట్టాడు. మరి బిల్ ఎవడు కడతాడో ఏంటో. మరి పక్కన నాటు రుచులు నీట్గా అంట. బో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఫుడ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీరు విజయవాడలో ఉండి ఈ రెస్టారెంట్కి వెళ్ళినట్టయితే వెళ్ళండి అండ్ ఫుడ్ ట్రై చేసి ఒక కామెంట్ పడేయండి ఎలా ఉందో ఫుడ్. మాకైతే ఓకే, బట్ మీ అభిప్రాయం మాకు తెలియదు కదా. అండ్ అలా మనం వచ్చేసాం ఎక్కడికంటే ఫ్లైఓవర్ దగ్గరికి. ఇలా పైకి వెళ్తే ఫ్లైఓవర్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. అండ్ లెఫ్ట్ నుంచి మనం ముందుకు వెళ్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాం. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే నైట్ అంతా ఫుల్గా తిరిగేయాలని చెప్పి, నైట్ లైఫ్ చిల్ అవ్వాలని చెప్పి. బికాజ్ బెజవాడలో నైట్ లైఫ్ అంటే ఓ లెక్కలో ఉంటుందని అందరూ చెప్పారు. సో నైట్ లైఫ్ మేము చూద్దామని చెప్పి వచ్చాం. మేము అరౌండ్ 10 o'clock వచ్చామండి. ఆ 10 నుంచి అలా తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతూ 12 అలా బ్యాక్కి వెళ్ళిపోయాం అనమాట. చూసారు కదండి, ఇది రెండో ప్లేస్ అండి ఐ లవ్ అమరావతి ఉండేది. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర, మనం చూసింది కృష్ణా బ్యారేజ్ దగ్గర. రెండు చోట్ల కూడా ఈ ఐ లవ్ అమరావతిని పెట్టారు. బట్ అక్కడ పార్క్ ఉండి చాలా నీట్గా ఉంది. ఇక్కడైతే అందరూ ఏది పడితే పేర్లు రాసి మొత్తం మారేసారండి అదంతా. సో అందుకే ఇక్కడ ఫోటోలు తీసుకోలేదండి. అండ్ అలా మనం ముందుకు వెళ్ళిపోతుంటే మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది. చూసారు ఆ పక్కన టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ చాలా నీట్గా కనబడుతుందండి. అంటే మాకు కనబడుతుంది, బట్ కెమెరాలో అంతగా రికార్డింగ్ లేదో మాకు తెలియదు. జూమ్ లెవెల్ చేశాను చూడండి, ఓంకారం కనబడుతుంది టెంపుల్. అదిగోండి, సూపర్ అండి అసలు. బట్ మార్నింగ్ మీరు ఈ రోడ్లో వచ్చారనుకోండి, మీరు ఆ ఫ్లైఓవర్ లెఫ్ట్ తీసుకున్నారు, అక్కడ నుంచి కృష్ణా బ్యారేజ్కి వెళ్ళడానికి మినిమం ఒక 30 minutes పట్టచ్చు. అంత ట్రాఫిక్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ అండి అసలు. ఒక పక్క ఎండ, ఇంకో పక్క ట్రాఫిక్. అది నైట్ అనుకోండి అవే ఉండవు. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాం. సో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు ఒక బాధ కలిగిందండి. బికాజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ పక్కన ఎంతమంది రోడ్డు మీద పడుకున్నారని చెప్పి బాధ కలిగింది కొంచెం. బట్ ఏం చేయగలం, నేను ఏం చేసే స్టేజ్లో అయితే లేను. సో చూడడం తప్ప. బట్ ఫ్యూచర్లో ఏదో ఒకటి చేయాలి. ఇదంతా మన ప్రకాశం బ్యారేజ్ అండి. ఈ బ్యారేజ్ వచ్చేసి అటు ఉండవల్లి కేవ్స్ వెళ్తాం స్ట్రైట్గా వెళ్తే, అండ్ ఇటు పక్క దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తామండి. బ్యారేజ్ మీరు నైట్ టైం వెళ్ళి చూసారంటే ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుందండి. బికాజ్ లైట్స్ అవి ఉంటాయి. బట్ ఈ క్యామ్లో అంతగా మనకు కనిపించట్లేదు. బట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా బాగా కనబడుతుంది. ఎందుకంటే మేము మా కళ్ళతో చూసాం కాబట్టి.
అండ్ మీకు చూపిద్దాం అనుకున్నాం, కానీ కెమెరాలో అంత క్లారిటీ రాదు కదా. సో అందుకే మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా మనం చెప్పాలంటే ఈ బ్యారేజ్ మామూలుగా లేదు. ఈ ప్రకాశం బ్యారేజ్ స్పాన్ వచ్చేసి మొత్తం 1.23 కిలోమీటర్స్ అండి. అండ్ ఈ బ్రిడ్జ్ మన కృష్ణా డిస్ట్రిక్ట్ని అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ని మెర్జ్ చేస్తుంది అనమాట. సో మన బ్రిడ్జ్ నుంచి ముందుకి అలా వెళ్ళిపోతే గుంటూరు డిస్ట్రిక్ట్ వస్తుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది మీద కన్స్ట్రక్షన్ చేయబడిందండి. ఇది యాక్చువల్గా 1852లో మొదలుపెట్టి 1855లో ఓపెన్ చేశారు. సో 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయింది అనుకోవచ్చు కన్స్ట్రక్షన్. అండ్ బడ్జెట్ కూడా 1.75 crores అండి ఆ రోజుల్లో, అంటే చాలా ఎక్కువ. అండ్ ఇంకేంటంటే ఇది ఎప్పుడో మన బ్రిటిష్ వాళ్ళే స్టార్ట్ చేశారు, బట్ ఇప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి అది చెప్తాను చూడండి. 1798లో కెప్టెన్ బైకిల్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయనకు అప్పట్లోనే ఆలోచన వచ్చింది కృష్ణా రివర్ మీద ఈ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి. కానీ అది అలా ముందుకెళ్తూ కెప్టెన్ బెస్ట్, కెప్టెన్ లేక్ అని ఇద్దరు ఉన్నారండి. వాళ్ళిద్దరూ ఈ ప్లాన్ రివైజ్ చేశారు 1839, 1841లో. ఆ తర్వాత అలా ముందుకు వెళ్ళిపోతుంటే అప్పుడే మన కాటన్ గారు ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అవ్వడంతో మొత్తం మారిపోయింది కదా. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా తన ట్రాన్స్పోర్ట్ని ఈజీ చేసుకోవడం కోసం ఈ బ్రిడ్జ్ని ఎలాగైనా కట్టాలని చెప్పేసి కాటన్ గారికి డైరెక్షన్స్ ఇచ్చాయి. సో ఆయన అప్పుడు ఈ బ్రిడ్జ్ని కట్టడం స్టార్ట్ చేశారు. అంటే 5th January 1850లో అప్రూవల్ వచ్చిందండి. ఆ తర్వాత 1852లో స్టార్ట్ చేశారు అండ్ 1855 ల్యాండ్ చేశారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇప్పుడు దానివల్ల మనం చాలా యూజ్ పొందుతున్నాం. ఒకవేళ బ్రిడ్జ్ లేకపోతే ఆలోచించండి, అంత దూరం పడవలో ప్రయాణం చేయాలి, లైఫ్ రిస్క్. కానీ ఇప్పుడు ఈజీగా కార్లలో, బళ్ళు, లారీలు వెళ్ళిపోతున్నాం. బ్రిడ్జ్కి మన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన టంగుటూరి ప్రకాశం గారి పేరు పెట్టారండి. అందుకే అది ప్రకాశం బ్యారేజ్ అయింది. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి 7 lakh hectaresని ఇరిగేట్ చేస్తుందండి. అండ్ అప్పట్లో బకింగ్హామ్ కెనాల్ అంటూ ఉండేది, అది మోస్ట్లీ నావిగేషన్కి వాడేవారు. ఇప్పుడు దాన్ని ఇరిగేషన్ కింద వాడుతున్నారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి నైట్ టైము ఆ బ్రిడ్జ్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదండి. సో మీరు కూడా వెళ్ళండి, చూసేయండి. కానీ మేము వెళ్ళినట్టు లైట్ అయ్యలేదు, ఇవి నేను ఇంటర్నెట్లో డౌన్ చేసిన ఫొటోస్ అండి, మీకు చూపిద్దాం మాత్రమే. అండ్ ఫ్లైఓవర్ నుంచి కొన్ని విషయాలు చూస్తున్నాం కదా. సో ఇంకొక ఫ్లైఓవర్ ఉంది, అదే మన హైదరాబాద్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడో ఫెబ్రవరిలో వచ్చినప్పుడు సగం కన్స్ట్రక్షన్ అయ్యిందండి, అప్పటికి ఓపెన్ అవ్వలేదు. బట్ నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను 2021 మార్చ్లో, అప్పుడు ఇది ఓపెన్ అయ్యి ఉంది, బట్ ముందే ఓపెన్ అయిపోయిందండి. సో ఈ ఫ్లైఓవర్ గురించి మీకు పార్ట్ 2లో చెప్తాను. ఇది యాక్చువల్గా పార్ట్ 1. అంటే టోటల్ వీడియో వచ్చేసి మనకి 32 minutes అంత వచ్చిందండి. అంత పెద్ద వీడియో చేశాను అనుకోండి, మీరు ఫుల్గా విసికి ఒక్కుపోయి వీడియో కొంచెం కూడా చూడరు. సో అందుకనే 2 పార్ట్లుగా చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ పార్ట్లో ప్రకాశం గురించి చెప్పాను కాబట్టి సెకండ్ పార్ట్లో ఈ ఫ్లేవర్ గురించి మీకు చెప్పబోతున్నా. అండ్ ఇదిగోండి టెంపుల్, దుర్గమ్మ తల్లి టెంపుల్ యాక్చువల్గా క్లోజ్ అయిపోయిందండి. మేము వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్కి వెళ్ళలేకపోయాం, జస్ట్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం అండి. అంటే మాకు టైం కుదరలేదు అంతే. ఆ దేవుని చూసి అదృష్టం మాకు లేదని మేము అనుకున్నాం. బట్ మళ్ళీ ఖచ్చితంగా వెళ్తాం ఏదో ఒక రోజు, అప్పుడు ఖచ్చితంగా దేవుని దర్శించుకుంటాం. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతాం, ఫ్లేవర్ ఎండ్కి వెళ్ళిపోతామండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుందండి. ఫ్లేవర్ కింద మొక్కలు అవన్నీ వేశారు, అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మీకు చూపిస్తాను చూడండి ఆ మొక్కలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి సైడ్న మన డివైడర్ ఉంది కదా, డివైడర్ మధ్యలో మొక్కలు వేశారు. అండ్ ఆ ఫ్లైఓవర్ పిల్లర్స్ కూడా మొక్కలు వేశారండి. చూడడానికి అంటే చాలా బాగుంది. ఫ్లైఓవర్ కింద లైట్స్ అయితే ఇంకా అసలు మనం ఎక్కడికో వెళ్తున్నట్టు ఉంది, అంత బాగున్నాయండి. ఆ ఫ్లైఓవర్ కింద వెళ్తుంటే ఏదో ఫీల్ సూపర్ ఉన్నట్టు, అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఆ ఫ్లైఓవర్ కింద సరైన BNW S1000 డుకాటి పనిగేలు, లేకపోతే నింజా 1000
లేకపోతే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిప్లో వేసుకుని వెళ్తే ఉంటుందండి ఆ సౌండ్కి ఆ ఫ్లేవర్ కింద సూపర్ ఉంటుందండి. అండ్ పెద్దగా స్పీడ్ అయితే వెళ్ళాం, కానీ ఫ్లేవర్ పైన మాత్రం మంచి స్పీడ్ వెళ్ళొచ్చండి. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూ గో స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. మీరు స్పీడ్గా వెళ్తున్నారంటే కంట్రోల్ చేయగలిగితే వెళ్ళండి. కంట్రోల్ చేయకుండా వెళ్ళి మీరు ఇబ్బంది పడద్దు, అవతలని ఇబ్బంది పడద్దు. కంట్రోల్ చేయగలిగితేనే స్పీడ్ వెళ్ళండి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల పక్క నుంచి జాగ్రత్తగా రావాలనుకుంటారు. బట్ అవతల పక్క నుంచి ఎలా వచ్చినా వచ్చేవాడిని ఎదుర్కొనేలా ఉంటేనే మీరు స్పీడ్ వెళ్ళండి. నాకు ఆ దమ్ముంది, నేను వెళ్తున్నా. సో మీరు స్పీడ్ వెళ్ళకండి అని నేను చెప్పను, వెళ్ళండి బట్ కంట్రోల్ చేయగలిగితేనే. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ మై వీడియో అండి, పార్ట్ 1 నైట్ లైఫ్ ఇన్ విజయవాడ. Hope you will follow me on Instagram, Twitter and subscribe to my channel. Thank you all friends. Thank you for your lovely support. Hope you make more subscribers for me. Thank you all.